కార్మికుల సమస్యలపై సింగరేణి సంస్థకు సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య. అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయకుంటే ఆగస్టు 15 నుంచి సమ్మెకు దిగుతామని ఆయన హెచ్చరించారు. యువ కార్మికులను రెడ్ షర్ట్ సైనికులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు సీతారామయ్య. మరి ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా తెలిసింది? ఈ బీఆర్ఎస్ వాళ్ళకంటే వీళ్ళు అదే చేశారు. వీళ్ళు 90 లక్షలు చేశారు, కాగితాలతో సహా బయట పెట్టారు. వాళ్ళు 90 లక్షలు, వీళ్ళు 40 లక్షలు. వీళ్ళు అరెస్ట్ చేసిందని కాంగ్రెస్ వాళ్ళు. మరోవైపు సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కార్మికుల కర్ర కవాతు కార్యక్రమానికి హాజరైన కూనంనేని పోరాడి సాధించుకున్న హక్కులను పరిరక్షించడంలో ఏఐటీయూసీ ముందుంటుందని కొనియాడారు. శ్రీరాంపూర్ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా గారిని. ఎంతో చరిత్ర కలిగినటువంటి సంఘం ఏఐటీసీ సంఘం. ఈ ఏఐటీసీ ఆధ్వర్యంలోనే ఇంతకాలం అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది. ఏఐటీసీ సింగరేణి పుట్టిన దగ్గర నుంచి కూడా సంఘం ఏర్పాటుకు ముందే ఎర్రజెండా నాయకుల ఆధ్వర్యంలో మొదట్లోనే కార్మికుల తరపున పోట్లాడినటువంటి చరిత్ర సింగరేణి కార్మికులకి ఏఐటీసీకి ఉంది. ఏఐటీసీ 1920లో పుట్టింది. అప్పటి నుంచి కూడా అప్పటికే సింగరేణి కూడా పుట్టింది. అప్పటి నుంచి కూడా ఏఐటీసీ కార్మికుల కోసం పోరాటాలు చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఇవాళ సింగరేణి కార్మికులు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకేమి లేదని కొంతమంది ప్రచారాలు పెట్టారు. ఇవాళ మా యువత మొత్తం కూడా ఇప్పుడు ఉన్న కొత్తగా తయారవుతున్న ప్రతి యువకుడు కూడా ఇవాళ కర్ర పట్టుకుని ఎర్రజెండాతో కూడిన కర్ర పట్టుకుని కవాతు చేయడానికి వాళ్ళు వచ్చారు. ఒక ఆర్జీ రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే అందులో ఆర్జీ వల్ల ప్రధానంగా వచ్చారు. ఆ విధంగా త్రూఅవుట్ సింగరేణి ఇవాళ కొత్త యువత మొత్తం కూడా మా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జెండా పట్టుకుని సింగరేణి రక్షించుకోవడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా ఎవరైనా రౌడీజాలు లాంటివి చేస్తే తగిన గుణపాఠం చెప్పడానికి కూడా మాకు మొదటి నుంచి కూడా మాకు ఇటువంటి రెడ్ షర్ట్ వాలంటీర్ సెక్షన్ లాంటి కార్యక్రమాలు